చిత్తూరు జిల్లాని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆరోగ్య శాఖ కృషి చేస్తుంది. ప్రపంచ టీబీ దినోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ ఆదేశం. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చిత్తూరు జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు టీబీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జీరో టీబీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. టీబీ సంబంధిత ట్రూనట్ మిషన్లు రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని జిల్లా టీబీ నివారణ శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ తెలిపారు. పూర్తిగా న్యాయం చేయవచ్చని ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు నా మనసాక్షిగా టీబీ నివారణే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిహెచ్ఎం ఆఫీసర్ మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్, అలాగే చుడా చైర్మన్ గారు, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు ఈ టీబీ నుండి జీరో ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అలాగే మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మదనపల్లి దగ్గర శానిటోరియం అనే దీంట్లో ఈ టీబీకి అత్యంత ఉన్నతమైన వైద్యులు ఎక్కడా కూడా సౌత్ ఇండియాలో లేదు. అది మన చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి దగ్గర ఉంది. సో వీరందరూ చెప్పినట్టు మన చిత్తూరులో కూడా ఇటువంటి కార్యక్రమాలని బాగా ప్రోత్సహిస్తున్న మెడికల్ ఆఫీసర్ గారికి, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీటి నుండి దూరంగా ఉండడానికి కావాల్సిన ఏమైతే మనం కేర్ తీసుకుంటామో దాన్ని ఇంకా ఒక అడుగు ముందుకేసి మన చిత్తూరుని కూడా జీరో ఫ్రీ టీబీ నుండి కాపాడే విధంగా హెల్త్ ఆఫీసర్లందరూ కూడా దీన్ని పర్యవేక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే డిఎంహెచ్ఓ గారు అందరూ కలిసి కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఈ నినాదాలు చేసుకుంటూ టీబీని ఏ విధంగా నిర్మూలించాలి, ప్రజలందరూ కూడా దీనికి ఏ విధంగా సహకరించాలి అని కూడా తెలియజేస్తూ వచ్చాము. మెయిన్ టీబీలో మనము ముఖ్యంగా నిర్లక్ష్యం చేయకుండా ఉంటే దీన్ని చాలా వరకు కూడా మనం 100% నివారించవచ్చు. టీబీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు 6 months ఆ మెడిసిన్ ఏదైతే మనం కంటిన్యూగా వాడితే 6 months తర్వాత మనకి ఆ టీబీ నుంచి బయటపడవచ్చు. కానీ మళ్ళీ బ్రేక్ ఇస్తే మళ్ళీ ఆ బ్యాక్టీరియా అనేది మళ్ళీ యాక్టివ్ అయ్యి టీబీ అలాగే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఇది అంటువ్యాధి కాబట్టి దగ్గొచ్చిన, తుమ్ములు కంటిన్యూస్గా వచ్చినప్పుడు ప్రజల్లో కూడా కొంచెం అవగాహన నుండి మాస్కులు ధరించడం, వీటివన్నిటి ద్వారా టీబీని చాలా వరకు కూడా మనం తగ్గించవచ్చు. మెయిన్ థింగ్ ప్రజల్లో అవగాహన రావాలి. దానికోసమే ఈరోజు ఇంత కార్యక్రమం చెప్తుంది. ఎవ్రీ ఇయర్ దీన్ని పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ప్రతి సంవత్సరం కూడా టీబీ పర్సెంటేజ్ని తగ్గిస్తూ ఒక భారతదేశంలోనే కాదు మన రాష్ట్రాన్ని కూడా టీబీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య శాఖని ఈ విధంగా ర్యాలీసు అలాగే ఇవన్నీ కూడా కండక్ట్ చేసి ప్రజల్లో అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. శాసనం జరిగింది. మైక్రోస్కోపిక్ టెస్ట్ ద్వారా మరియు క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీళ్లకు 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ కూడాను ఇంటి దగ్గర ఆశా వాళ్ళ పర్యవేక్షణలో డాట్స్ ట్రీట్మెంట్ ప్రకారంగా ఎప్పుడైతే మందులు ఒక్కరోజు కూడా తప్పకుండా మనము వేసుకుంటామో
అప్పుడు ఆ యొక్క క్షయవ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా కాకుండా మనం మధ్యలో ఏదన్నా గ్యాప్స్ ఇస్తే కనుక ఒకరోజు వేసుకొని ఒకరోజు వేసుకోకుండా అది మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకోసంగా మన భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ మరియు అన్ని పైనుంచి అందరి సహకారాలతో ఈ యొక్క టీబీ నిర్మూలన దిశగా అడుగులు వేసుకుంటూ దానికి తగినట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం నిక్షయ్ పోర్టల్ ద్వారా 97% మందికి టీబీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి డబ్బులు కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క డే టు డే ఎక్స్పెన్సెస్కి మందుల కోసంగా ఆహారం కోసంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. 1000 రూపాయల చొప్పున 97% మందికి మనం నిక్షయ్ పోర్టల్ ద్వారా టీబీ అధికారి ద్వారా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మనము త్వరలో దీనిని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తాము. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 299 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 247, పోలీస్ శాఖ 12, పంచాయతీరాజ్ 4, జిల్లా విద్యాశాఖ 3, డిఆర్డీఏ 24, ఐసీడీఎస్ 1, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 1, సివిల్ సప్లైస్ 2, డీసీసీబీ బ్యాంక్ 2, విద్యాశాఖ 2, మెహ్మా 1, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రులకు కనీస వేతనం అమలు చేసి కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకోవాలని ఆరోగ్య మిత్రులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుండి పలు వైద్యశాలలో ఆరోగ్య మిత్రులుగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. 3,500 జీతానికి ప్రారంభమైన తమ ఉద్యోగం 2024 నాటికి 13,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. చాలని జీతాలతో నెట్టుకొస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వైద్య మిత్రులు మేమందరము కనీస వేతనం లేదు, కనీస ఉద్యోగ భద్రత లేదు. మేము 15 సంవత్సరాలుగా 13,000 చాలని జీతాలతో వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని గవర్నమెంట్
గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఒక 3 సోమవారాలు గ్రీవెన్స్ డేకి మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, పెన్ డౌన్ చేస్తున్నాము. కనీసం గవర్నమెంట్కి తెలియచేయడం కోసం మేము ఈ వీక్ కూడా నెక్స్ట్ 27th కూడా ట్రస్ట్కి విజయవాడకి వెళ్ళడానికి మేమందరము ప్రయత్నం చేస్తున్నాం సార్. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత, కనీస వేతనము, ఒక క్యాడర్ అనేది కావాలని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం సార్. నమస్కారం చెప్పడము చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చెప్పడం ఏమనగా సార్ 2007 సంవత్సరం సార్ ఆరోగ్య మిత్రగా పనిచేస్తున్నాం సార్. 3,500 సార్ మాకు జీతము. విలేజ్ అంతా తిరిగినాం సార్. ఆరోగ్యశ్రీ మీరు రాండి పిఎస్సికి, మీకు ఆధార్ కార్డు తీసుకొచ్చినారంటే మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. గుండె జబ్బు, క్యాన్సర్ గడ్డలు, కిడ్నీలో రాళ్ళు ఉండే వాళ్ళకు అన్నిటికీ మేము పిఎస్సిలో ఒక ఆరోగ్య మిత్ర నియమించారు సార్. ఇప్పుడు 2007 సంవత్సరం నుంచి మేము పనిచేస్తున్నాం సార్. జీతం సారడం లేదు సార్. 7.5 సంవత్సరాలు 3,500 ఇచ్చారు సార్. ఇప్పుడు 13,000 ఇస్తున్నారు సార్. ఏమాత్రం మాకు సడన్ లేదు. బస్ ఛార్జ్ కానీ, రెంట్ హౌస్ కానీ, పిల్లలకు ఏది రావడం లేదు సార్. అమ్మఒడి కానీ, మిత్రాలకి విడో ఉండే వాళ్ళకి ఏది కానీ, పింఛన్ కానీ ఏమి ఇవ్వడం లేదు సార్. గవర్నమెంట్ నుంచి ఏమాత్రం మాకు ఇవ్వడం లేదు సార్. ఎలాగైనా మా గవర్నమెంట్ మమ్మల్ని మా పరిస్థితులను తీసుకొని గుర్తించి కనీస వేతనము మాకు ఇవ్వాల్సిందిగా అమలు చేయాలని కోరుచున్నాం సార్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజుని, డిటిసి డిఎస్పీ రాంబాబుని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 10,000 రూపాయలు వేతనం చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకులు రమాదేవి, జయలక్ష్మి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి వేతనాలు లేకుండా 1,000 రూపాయల గౌరవ వేతనంతో మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బిల్లులు చెల్లింపులో కూడా ఆలస్యం చేస్తున్నా వెట్టి చాకరీ చేస్తున్నట్లు తెలిపారు. వీరికి నెలకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలసరి బిల్లులు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎవరన్నా చెప్తే కూడా సిగ్గుసేటుగా ఉంది. ఎవరు ఎంఏఓ వచ్చినా డియూ వచ్చినా కూడా ఏమో మీరు అమ్మలు మారి చేయండి అంటారే కానీ మాకు రోజుకు 100 రూపాయలు కూడా లేని జీవితంగా ఉంది మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళది. దయచేసి మన కలెక్టర్ గారు మా మధ్యాహ్నం భోజనం పైన స్పందించి మాకు నెలకు 10,000 జీతం ఇవ్వాలని, మెనూ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారికి. నా పేరు కె రమాదేవి, ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఈ పని చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళకి జీతాలు పెంచిన పాపాన పోలేదు. గతంలో ఉచితంగా చేయండి గ్రూపుల్లో ఉన్న వాళ్ళని చెప్పి చేపించుకున్నారు. ఆ తర్వాత గొడవ పడితే 1,000 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 3,000 పెంచారు. ఈరోజు ఆ 3,000 కూడా
ఫస్ట్ సారి ఒక 1000 రూపాయలు వేస్తున్నారు. ఆ 2000 ఏమైపోతున్నాయో తెలియడం లేదు. గత సంవత్సరంది 3 నెలలు బ్యాలెన్స్ ఉంది, అలాగే ఈ సంవత్సరం 2 నెలలు బ్యాలెన్స్ ఉంది. అలాగే మనకు బిల్లులు కూడా బ్యాలెన్స్ పెట్టేస్తున్నారు. రోజు మనం ఇంట్లో ఖర్చు చేయాలంటేనే 500 ఎక్కువ అవుతుంది. ఈరోజు అలాంటిది ఇంతమంది పిల్లలకి వీళ్ళు భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఆలోచించాలా. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకి జీతాలు 10,000 ఇవ్వాలా, అలాగే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలా, బిల్లులు సకాలంలో వాళ్ళకి చేరేటట్టుగా వ్యవహరించాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ యూనిఫాము, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలా. ఈరోజు అంగన్వాడీకి ఆశా కార్యకర్తలకు కూడా మట్టి ఖర్చులు ఇస్తున్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఏదైనా అయితే వాళ్ళకు కూడా మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటీసీగా తెలియజేస్తున్నాము. ప్రజా ఉపయోగకర భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించారని గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తులు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గ్రామ కంఠం భూమిలో స్థలాన్ని గుర్తించి భవన నిర్మాణం చేయాలని గ్రామస్తులు తీర్మానం చేశామన్నారు. అయితే పొన్నుస్వామి అనే వ్యక్తి అధికారులను మభ్యపెట్టి ఆ భూమిపై పట్టా పొందారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఆ భూమిని ప్రజల ఉపయోగం కోసం కేటాయించాలని, సదరు పట్టాను రద్దు చేయాలని విన్నవించారు. గంగాలూరు మండలం గంగాలూరు నియోజకవర్గం వీరకల్లూరు గ్రామం. గత 40 సంవత్సరాలకు ముందు ఎప్పుడో కాలనీ పట్టాలు ఇచ్చారు మా గ్రామానికి. కానీ అప్పటి నుంచి ఇంతవరకు కానీ ఎటువంటి ఇంటి పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మా గవర్నమెంట్ భూమి అనేది, గవర్నమెంట్ ల్యాండ్ అనేది 16/6 సర్వే నెంబర్లో 3.5 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇప్పుడు బాలగంగనపల్లి అగరమంగళం పోయే రూట్లో ఉంది. కాబట్టి దాన్ని ఏదైనా మాకు 3 సెంట్లుగా సుమారు ఒక 75 కుటుంబాల వరకు ఇల్లు పట్టాలు లేకుండా అవసరపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా 3 సెంట్లుగా భూమి ఇంటికి మంజూరు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి దాన్ని శాంక్షన్ చేస్తే మేము దాంట్లో ఇల్లు కట్టుకుంటాం. పెనుమూరు మండలం పులికల్లు గ్రామంలో దళితుల ఆధీనంలో ఉన్న 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే పంచాయతీకి చెందిన భూస్వామి తన బంధువుల పేరున పట్టాను పొంది దళితులను తమ భూముల నుండి వెళ్లిపోవాలని దౌర్జన్యం చేస్తున్నారని బాధిత దళితులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పుల్లకల్లు గ్రామ సమీపంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి 60 కుటుంబాలకు చెందిన దళితులు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఒక భూస్వామి తన బంధువులు పేరు మీద పట్టాలు తీసుకుని తమని వెళ్లుగొడుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమ భూములను తమకు ఇవ్వాలని దళితులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. వాళ్ళ బంధువులకు అందరికీ పూనేపల్లిలో బామర్ది భార్యకి, అత్తకి వాళ్ళ కుటుంబంలోనే దగ్గర ఒక 20 ఏకర్స్ దాకా పట్టాలు ఇప్పించుకొని ఊరికనే నేను శనక్కాయలు వేసినానంటాడు. శనక్కాయలు వేయలేదు, అదంతా అబద్ధమే. మేము పోయి కంపలంతా కూడా కొట్టినాము. అది మాది, మా తాతల తరం నుంచి అదంతా మా అర్జున్ వాడిది. కాబట్టి మేము దాని మీద 65 ఏళ్లలో కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. సార్ మేము ఇచ్చిన హామీ పత్రాన్ని పరిశీలించారు. చూసి మేము 4వ తారీఖు మళ్ళీ కోర్టులో వాయిదా ఉంది. వాయిదా తర్వాత మా ఎంఆర్ఆర్ సార్ కూడా ఫోన్ చేసి చెప్పినారు, అది ఉంటే అదర్ విలేజెస్ వాళ్ళని క్యాన్సిల్ చేయించేసి పక్కా విలేజ్లో ఉండే వాళ్ళకే ఇవ్వండి అని సార్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిందే మళ్ళీ మేము సార్ని విన్నవించుకున్నాము. నేను 4వ తారీఖు తర్వాత మళ్ళీ నేను ఒకసారి కలిసి నేను మీకు న్యాయం చేస్తానని సార్ గారు హామీ ఇచ్చారు. అది నెంబర్ వచ్చింది 1197 సర్వే నెంబరు, 1196 సర్వే నెంబర్. ఆ భూములు ఉండేది 50 ఏకర్స్ ఉంది. అతను దౌర్జన్యం చేస్తూ మా భూములు ఆక్యుపై చేసుకుని పూనేపల్లి విలేజ్ కలాకుంట పంచాయతీ వాళ్ళ ఫ్యామిలీస్ బంధువులు మా అత్త వాళ్ళకందరికీ బావార్దులకి అందరికీ ఒక 8 మెంబర్స్కి ఒక్కొక్కరు 4 ఏకర్స్ లెక్కన 4 ఎకరాలు తక్కువ వాళ్ళు 30 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు. అందుకు మనం గ్రీవెన్స్లో వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. లేట్ పి మార్కొండ. వాళ్ళ ఫాదర్ వచ్చి డ్రాయింగ్ మాస్టర్, రిటైర్డ్ హై స్కూల్ టీచర్.
ల్యాండ్స్ కూడా ఉంది, అతనికి కావాల్సిన భూములు కూడా ఉంది, బోర్లు ఉంది, ధనవంతుడే. కానీ మా పేదవాళ్ళందరినీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకుంటారు సార్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్ ను 5258.68 కోట్లతో పాలక మండలి ఆమోదం తెలిపింది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతో పాటు 15 ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. అయితే 5258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5258.68 కోట్లతో 5258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. ఇక ఏదన్నా నేను మర్చిపోయింటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను. ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇక ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. డీటెయిల్గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు. మొట్టమొదటిసారిగా ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి
మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.